హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి జీనం హెల్త్ టిప్స్ అండి. ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే వంకాయ టమాటా కూర చేస్తున్నా అండి. వంకాయ టమాటా కూరకి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి. మా మమ్మీ ఎలా చేసేది అనేది చూసుకుందామండి. మీరు చూడండి ఎలా చేస్తున్నారు అనే ప్రాసెస్. నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఈ రోజుల్లో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదండి. నేను చాలామంది డిస్కరేజ్ చేస్తారండి. అంటే నన్ను కాదు, అందరినీ. మీకు ఎందుకు యూట్యూబ్ ఛానల్, తిని సైలెంట్గా ఉండలేరా, అవెందుకు ఇవెందుకు అని చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళే చాలా ఎక్కువ మందిలో ఉంటారండి. సహజంగా అక్కడ ఏం జరిగిద్దండి. ఇంకో విషయం ఏంటంటే, మనం రీల్స్ అవి చేస్తాం కదండి. వాటికంటే మీకు రీల్స్ ఎందుకు, రీల్స్ చేయొచ్చా, ఇలా ఆడపిల్లలు రీల్స్ చేయొచ్చా, రీల్స్ చేయడం ఎందుకు, అలా చేయడం ఎందుకు, ఇలా చేయడం ఎందుకని మనల్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారండి. ఇంకో విషయం ఏంటంటే, మనం ఏంటంటే ఎదిగే కొద్దీ మనకి నెగిటివిటీ ఎక్కువ వస్తాయి. అంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కదా. ఇప్పుడు ఏదైనా మనకి సపోర్ట్ అనేది తక్కువగా ఉండేది. ఫ్యామిలీ పరంగా కానీ, ఒక హస్బెండ్ పరంగా కానీ, వైఫ్ పరంగా కానీ ఎవరు కూడా మనకి సపోర్ట్ చేయరు. ఇప్పుడు ఏదైనా మనం ఒక విషయం ఇంట్రెస్ట్గా చేసుకున్నప్పుడు అది మనకి ఇంట్రెస్ట్ ఉండేది, కానీ పక్కన వాళ్ళకి ఇది ఎందుకు, అదెందుకు, ఇప్పుడు యూట్యూబ్ ఎందుకు, ఇన్స్టాగ్రామ్ ఎందుకు, రీల్స్ ఎందుకు, అలా డ్యాన్స్ వేయటం ఏంటి, ఆడపిల్లలు అలా చేయటం ఏంటి అని మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారండి. నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా మంచిగా చేసుకున్నంత వరకు, పద్ధతిగా చేసుకున్నంత వరకు ఏదైనా మంచిదేనండి. మనం కొంచెం అది పద్ధతి దాటి చేస్తే అదేదైనా మన మంచికి కాదు, చెడుకే. కాబట్టి మన హద్దుల్లో మనం ఉంటాం. మన యూట్యూబ్ ఛానల్ అయినా ఏదైనా కూడా చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. దీని గురించి మీరేమనుకుంటున్నారో, మీకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే సొసైటీలో పాజిటివిటీ కన్నా నెగిటివిటీ ఎక్కువగా ఉందండి. మనం ఏదైనా క్వశ్చన్ చేశారు, ఇప్పుడు ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళే 100 మంది ఉంటారండి. 100 మందిలో ఒక 5 మెంబర్స్ ఎంకరేజ్ చేస్తే 95 మంది డిస్కరేజ్ చేస్తారండి. మీకు ఇది ఎందుకు, అదెందుకు, మీకు ఇది బాగోలేదు, మీరు ఇది చేయలేరు, మీకు ఇది సరిగ్గా చేత కావట్లేదు, ఇది చేయడం అవసరమా, దీనివల్ల నీకు ఏమి యూజ్ ఉంది, అలా ఇలానే డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. మీకు కూడా ఎలా జరిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కామెంట్ చేయండి, మీకు ఏమనిపించిందో. దయచేసి బ్యాడ్ కామెంట్స్ చేయొద్దండి, ఎంకరేజ్ చేయండి, మంచి కామెంట్స్ చేయండి. నేనేం చెడుగా ఏం చేయట్లేదు, కుకింగ్ వీడియోసే చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.